చేసాము సో దట్ వాటర్ ఫ్లో ఉంది అని. అలాగే మనము కన్స్ట్రక్షన్ సైట్స్ అండ్ ఓల్డ్ బిల్డింగ్స్ లో ఉన్న వాటికి కూడా మా టీమ్స్ వెళ్ళి మళ్ళీ విజిట్ చేస్తున్నారు టు మేక్ షూర్ దట్ అక్కడ ఎవరు ఉండి మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ వల్ల డ్యామేజ్ అవ్వకుండా. బట్ మా సైడ్ నుంచి అపీల్ టు సిటిజన్స్ ఏంటంటే రేపు కూడా వెరీ హెవీ రెయిన్ఫాల్ ఉంటుంది. సో ఎవరైనా ఇఫ్ యూ క్యాన్ స్టే అట్ హోమ్, అవసరం ఉంటే తప్పిస్తే బయటికి రావద్దు. చిన్నపిల్లల్ని రోడ్డు మీద ఒక్కరినే వెళ్ళనివ్వద్దు. ప్లస్ అలర్ట్గా ఉండండి. నీళ్లు ఉన్నాయి కదా అని చెప్పి 2 వీలర్స్ దే టేక్ రిస్క్. కింద ఏముంటుందో మనకు తెలియదు. వాటర్ ఉంటే ప్లీజ్ డోంట్ గో త్రూ దట్, దాంట్లో నడవద్దు. మా జోనల్ కమిషనర్ ఈజ్ ఆల్సో హియర్ ఖైరతాబాద్. వీ విల్ ఆల్సో టెల్ కి జోనల్ లెవెల్లో ఏమేమి ఎఫర్ట్స్ తీసుకున్నారు. ఇప్పుడు మనకి ఐడెంటిఫైడ్ జిహెచ్ఎంసీలో 141 స్పాట్స్ మేము రెగ్యులర్ గా ట్రాక్ చేస్తాం. యాక్చువల్లీ 500 ఆడ్ స్పాట్స్ ఉన్నాయి. ట్రాఫిక్ రిలేటెడ్ 141. ఇవన్నిటికీ మాకు మార్నింగ్ నుంచి 6 o'clock నుంచి మా వాళ్ళు రోడ్డు మీదే ఉండి అన్ని వెరిఫై చేసి ఎక్కడైతే వాటర్ లాగింగ్ ఉందో అక్కడ పంప్స్ పెట్టి మేము డీవాటర్ చేస్తాము. అలాంటి ఇప్పుడు ఒక 40 లొకేషన్స్ లో నీళ్లు పంప్స్ పెట్టి డీవాటర్ చేసి ఉన్నాయి. ఇంకా కొన్ని చోట్ల లైవ్ అవుతూనే ఉంది. కుక్కపల్లి ఇలాంటి ప్లేసెస్ లో ఇప్పటికీ ఇంకా నీళ్లు ఉన్నాయి. అది హోప్ఫుల్లీ ఇంకొక 1-2 hours అన్ని శాఖలతో మీటింగ్స్ అయ్యాయి. జనరల్ సెక్రటరీ గారు, చీఫ్ సెక్రటరీ గారు మల్టిపుల్ మీటింగ్స్ హోల్డ్ చేశారు. పోలీస్ తో, హైడ్రాతో, ఇరిగేషన్ తో మేము కంటిన్యూస్లీ టచ్ లో కోఆర్డినేషన్ తోనే చేస్తున్నాము. లెవెల్స్ ట్రాక్ చేస్తున్నాము. మెట్రో వాటర్, హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ని ట్రాక్ చేస్తున్నారు. సో ఫార్ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లో ఏం తెలుస్తుందో. సో దట్ ఈస్ ఓకే రైట్. ట్రాక్ చేస్తూనే ఉన్నాము. ఎగ్జాక్ట్ నెంబర్ ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయో నాకు తెలీదు. బట్ ఎవరికైనా ఏమైనా ఇష్యూ ఉంటే ప్లీజ్ కాల్ 2 followed by 1111 7 2 followed by 11111. సో దీన్ని కాల్ చేస్తే మా వాళ్ళు ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతున్నారు. మేమందరం కూడా ఆన్ ద రోడ్స్ ఉన్నాము. మేడం, అంటే వాటర్ లాగింగ్ పాయింట్స్ లో ఇవన్నీ కంప్లీట్ చేస్తున్నారు. ఇవి అంటే ఈ టైంలో ఎక్కువగా అన్కంప్లీట్గా ఉన్నాయి. బట్ వచ్చే ఫలితాలు ఎలా ఉన్నాయి? సో ఫ్యూచర్ కి నెక్స్ట్ ఇయర్ కి వీఆర్ హోపింగ్ దట్ ఈ సంవత్సరం 200 సపోజ్ ఈ సంవత్సరం 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటే మా హోప్ ఏంటంటే వచ్చేసరికి 50 ఉండాలి అని. సో దానికోసం సిస్టమిక్ గా కూడా ఎఫర్ట్స్ తీసుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మనం నించుంది లేక్ వ్యూ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్. ఇది హైదరాబాద్ లో ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ, దేశంలో ఫస్ట్ టైం మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. ఒక 10 lakh లీటర్స్ హోల్డ్ చేసే వాటర్ రన్ ఆఫ్ ని హోల్డ్ చేసి దాన్ని మళ్ళీ సెపరేట్ గా డ్రైన్ లో పంప్ చేయడానికి అండ్ తర్వాత ఇంజెక్షన్ వెల్తో గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కి వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. హోప్ఫుల్లీ విల్ హ్యావ్ బెటర్ సొల్యూషన్స్. ఇది అట్లీస్ట్ ఒక 4 లొకేషన్స్ అయితే మనకి ఈ నెక్స్ట్ 2-3 weeks లో అయిపోవాలి. ఇక్కడ కూడా మనం వాల్స్ పెట్టే స్టేజ్ కి వచ్చేసాము. హోప్ఫుల్లీ 2-3 weeks లో. మేడం, సెలవులు ఉన్నటువంటి అధికారులందరూ కూడా సెలవులు రద్దు చేశారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు అందరూ సెలవులు రద్దు చేశారు. అందరూ రోడ్ల మీదే ఉన్నారు. ఎవ్రీవన్ ఇస్ మేడం చెప్పండి. అరే లోగో మీద నిన్న ఈవినింగ్ నుంచి రేపటి వరకు అలర్ట్ ఉంది అండి సిటీ మొత్తానికి, యాక్చువల్లీ స్టేట్ మొత్తానికి ఉంది. సో జిహెచ్ఎంసీలో మనము సిటీ కోసం ఫుల్ అవేర్నెస్ లో రెడీగా ఉన్నాము. మల్టిపుల్ స్టెప్స్ తీసుకున్నాము సో దట్ మన